మిషన్ భగీరథ కార్పొరేషన్ కూడా పెట్టి మిషన్ భగీరథ పైన కూడా 40 సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి 40,000 కోట్ల అప్పు ఎవరు కట్టాలా? కార్పొరేషన్కు. అంటే ఆదాయం రావాలా? కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? మిషన్ భగీరథకు ఎవరో డబ్బులు కట్టాలి కదా. అంటే నీళ్లు తాగుతున్న ప్రజలు కట్టాలనా? వసూలు చేస్తారు ప్రజల దగ్గర 40,000 కోట్లు. అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మరి ఈ లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఒక కుటుంబానికి 20,000 కోట్లు ఇస్తే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పు మాపేయింది. అది కూడా రైతాంగానికి, అన్ని కుటుంబాలు కాదు కదా. మరి మీరు ఈ 2 లక్షల కోట్ల ఈ యొక్క 40,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి మీరు ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మంచినీళ్ళు తాగడానికి? ఇది ప్రభుత్వం చేసిన అప్పు కాదా? నిజమా అబద్ధమా? అరే నోదరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ చిలుక పలుకలు పలుకుతూ ఉన్నారు. మాది 3,50,000 కోట్లు అని. మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు తిరుగుతున్నాం. రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు. ఇది అవగాహన నుండి మాట్లాడుతున్నారా? అంటే ప్రజలను మభ్యపెట్టే అంశం కాదా ఇది? గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చుకోకటి.